పూల మొక్కలతో పాటు రోడ్డుకి ఇరువైపులా 1000 అరటి మొక్కలు నాటడం అభినందనీయమని ఉద్యాన శాఖ తెనాలి అధికారిని శ్రీనిత్య అన్నారు. నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. D3 శారద సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణ బుర్రిపాలెం రోడ్ మార్జిన్లలో చెత్తను తొలగించి మొక్కలు నాటుతున్న విషయం తెలిసిందే. ఆయా మొక్కలను సంరక్షించుకునే విధానం, అక్కడ నేల సారవంతం గురించి తెలుసుకునేందుకు ఉద్యాన శాఖ తెనాలి అధికారి శ్రీనిత్య బుర్రిపాలెం గ్రామం వ్యవసాయ సహాయకులు శ్రీ విద్యను ఆహ్వానించారు. సోమవారం ఆ ప్రాంతాన్ని సందర్శించిన మహిళా అధికారులు రోడ్డుకి ఇరువైపులా నాటిన మొక్కలను పరీక్షించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రక్షణ మార్గాలు ఏంటి, ఏపుగా ఎదగడానికి తీసుకోవాల్సిన మెలకువలను తెలియజేశారు. సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ శారద చేస్తున్న కృషికి తమ డిపార్ట్మెంట్ సహకారం ఉంటుందన్నారు. ఒక్కరు కూడా ఈ మొక్కలు నాటే యజ్ఞంలో భాగస్వాములు కావాలని సూచించారు. ఇకపై ఈ రోడ్డులో ఎవరు వ్యర్థాలు వేయొద్దని డాక్టర్ శారద కోరారు. అందరికీ నమస్కారం అండి. గత 10 రోజులుగా కూడా మనం ఈ స్ట్రెచ్ అంటే బుర్రిపాలెం రోడ్డు అసలు విషయం ఏంటంటే మొత్తం ఇది ఒక డంపింగ్ యార్డ్ చేసేసారు. ఆల్రెడీ ఒక డంపింగ్ యార్డ్ ఉండి అక్కడ నుంచి ఆ ప్రొడక్షన్ అంతా జిందాల్ అనే దానికి వెళ్ళి వాళ్ళు సరి అయిన రీతిలో దాన్ని చేస్తూ ఉన్నా సరే మరి ఎందుకు అలవాటైందో అదొక హ్యాబిట్ లాగా మిగతా వాళ్ళని బైపాసర్స్ని అడిగితే గత 7-8 ఏళ్ళగా కూడా ఇదే పని అండి అని. ఇక్కడ ఎలా తయారైంది, ఒక 6 కిలోమీటర్స్ ఒక ఈ స్ట్రెచ్ మొత్తము కూడా డంపింగ్ యార్డ్ చేశారు. దానిలో మనం అనుకుంటున్నాం ఏదో కొబ్బరి బొండాలు వేస్తున్నారు లేకపోతే వేస్తున్నారు కానీ నేను ఒక 3-4 నెలలుగా చూస్తే దాంట్లో చనిపోయిన వాళ్ళ వస్తువులు, ఇంట్లో పనికిరాని సోఫా సెట్లు, పర్టికులర్లీ టైర్లు, బ్యాటరీలు అన్నీ వేస్తూ ఉంటే ఆ వేస్ట్ పిక్కర్స్ని నేను అడిగాను, అసలు మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి ఏంటి అని అంటే దాన్ని కాలిస్తే అంటే దాన్ని స్లో ఫైర్ మీద కాల్చాలంటండి టైర్లని వాటిల్ని. ఆ స్లో ఫైర్కి ఇవి మెల్లిమెల్లిగా మెల్ట్ అయ్యి రాగి వైర్ ఏదో బయటపడితే 1 కేజీ వైరు 1000 రూపీస్ అవుతాయని చెప్పి అది ఒక ఇండస్ట్రీగా చేసేసారు. ఇది అంటే రియల్లీ అండి సిగ్గుచేట అనమాట. మనలాంటి వాళ్ళు కొంచెం అంటే మనం ఏదో చెయ్యాలి సొసైటీకి అనుకునే వాళ్ళకి నిజంగా కన్నీళ్ళు వస్తాయి. నాకు తెలుసు అలాంటి డెన్సిటీ ఉన్న వైర్ని కాల్చేసి వాళ్ళు అక్కడ పడేస్తున్నారు. ఇది ఇరిగేషన్ కాలువలు కదమ్మా. ఈ కాలువల నుంచి ఎన్ని వేల ఎకరాలు అవుతాయండి. ఆ వేల ఎకరాల్లో ఏ గింజ తిరిగి నా ఇంటికి వస్తుందో, మీ ఇంటికి వస్తుందో, మన బిడ్డ తింటుందో, నేను తింటుందో తెలియదు. వన్స్ అలాంటి ఫుడ్ తిన్న తర్వాత ఆల్రెడీ మనం ఎంత మంచి జీన్స్ ఉన్నా సరే మారిపోతాయి. మొన్న కూడా చెప్పాను, ఎపిజెనెటిక్స్ అంటే మన ఎన్విరాన్మెంట్, క్లైమేట్ ఇది చేసే ద్రోహం. మనం ఇక్కడ ఇదంతా కలెక్ట్ చేసాం కదండి, చేసి దీన్నంతా ఒక యూనిఫార్మిటీగా తీసుకొచ్చాము. కానీ దీన్ని మళ్ళీ మనం ప్రొడక్టివ్గా ఎలా చేయాలి, ఈ భూమిని సారవంతం ఎలా చేయాలని ఈ రోజున మనకి తెనాలి మండలంలో ఈ హార్టికల్చర్ ఆఫీసర్ మేడము విజిట్ చేస్తున్నారు. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం ఇక్కడ బుర్రిపాలెంలో ఉంటారు. వాళ్ళు కూడా పిలిచానండి, ఎందుకంటే ఒక సైంటిఫిక్ మేనర్లో చేయాలి ఏదైనా అని. ఇక్కడ చూస్తే ఈ భూమిలో ఎంత సారం ఉంది ఏంటి అనేది చూసి ఈ దొరికిన మట్టిని సారవంతంగా చేసి ఆ సారవంతమైన దాంట్లో ఆకుకూరలు కానీ పండ్ల మొక్కలు కానీ పెంచి అది అందరం మన సొసైటీలో అందరం పంచుకోవాలి అనే దానికోసం ఈరోజు మెయిన్ కార్యక్రమం మనం ఇక్కడ ఆరంభం చేసుకున్నామండి. మేడం ఉన్నారు. మనం ఈరోజు ఈ గో గ్రీన్ తెనాలి ప్రోగ్రాం కింద శారదా మేడం ఇక్కడికి ఇన్వైట్ చేశారండి. దీంట్లో ఏంటంటే మనం మేడం మెయిన్గా కాన్సెప్ట్ ఫ్రూట్ క్రాప్స్ అలాగే ఆకుకూరలు కూడా వేసి అందరికీ మనమంతా సహాయం చేద్దామనేది. సో దానికి మన డిపార్ట్మెంట్ నుంచి ఉద్యాన శాఖ నుండి మనం ఏం చేయగలం, ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వగలం అనేది ఈరోజు తెలియజేయడానికని ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ ఈ వేస్ట్ ల్యాండ్ ఉంది కదా, దీనిలో మనం ఏంటంటే దీనికి FIM, ఈ సూడోమోనాస్ ఇవన్నీ కొంచెం ట్రీట్ చేసి దీంట్లో ఆకుకూరలు అవన్నీ వేయాలని అనుకుంటున్నాము. అలాగే ఫర్దర్గా మా డిపార్ట్మెంట్ నుంచి ఇంకేమన్నా సలహాలు సూచనలు కానివ్వండి, ఇంకే రకంగా అయినా కూడా మేము సహాయం